శ్రీ మహావిష్ణువు 4వ అవతారం నరసింహ అవతారం. మరో ప్రయత్నంగా ప్రహ్లాదుడి ఆహారంలో విషం కలిపి ఇచ్చారు. కానీ అతడు భగవంతుణ్ణి జపిస్తూ భుజించగా అది విషం కాకుండా అమృతంగా మారింది. ఆ తర్వాత ప్రయత్నంగా సర్పాలతో నిండిన గదిలో ప్రహ్లాదుడిని పడివేశారు. కానీ పాములు అతన్ని కుట్టకుండా విష్ణుశక్తి వల్ల మౌనంగా ఉండిపోయాయి. ఆ తర్వాత అగ్ని పరీక్ష. ప్రహ్లాదుడి చెల్లెలైన హోలికకు ఒక వరం ఉండేది. అగ్ని తనను కాల్చదు అని. ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె అగ్నిలో కూర్చుంది. కానీ విష్ణుభక్తి శక్తితో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. కానీ హోలిక మాత్రం కాలిపోయింది. ఈ సంఘటనే హోలికా దహనం అంటే హోలీ పండుగకు కారణం. ఇంకా రాక్షస సైనికులు కత్తులు, గదలతో అతన్ని చంపాలని ప్రయత్నించారు. కానీ ఆ ఆయుధాలు అతనికి ఏమాత్రం హాని చేయలేదు. హిరణ్యకశ్యపుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు విష్ణుభక్తిని వదలలేదు. ఒకరోజు కోపంతో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని తన సభలోకి పిలిచి ఇలా అన్నాడు: ఓ ప్రహ్లాద, నువ్వెందుకు నన్ను దేవుడిగా అంగీకరించవు? ఎవరు నీ దేవుడు? నా దేవుడు విష్ణువు. ఆయనే జగత్తుకు స్వామి. ఆయన ఎల్లప్పుడూ ఎక్కడైనా ఉంటాడు.